దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. కీర్తనలు 94వ కీర్తన 14వ చరణం. మన దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు. మనుషులు విడిచిపెట్టినట్లుగా, మనుషులు త్రోసివేసినట్లుగా మన దేవుడు మనలను త్రోసివేసేవారు కాదు. మోషే యెహోషువతో అంటున్నారు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. నిరంతరము మనకు తోడయుండి, మన పక్షమయుండి మనలను దేవుడు జ్ఞాపకము చేసుకునేవారు. ఒకవేళ మిమ్మలను అందరూ విడిచిపెట్టవచ్చు, ఆయన మిమ్మలను పట్టించుకునేవారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నాకెవరూ లేరు, నన్నందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నారో, మనుషులు తోడు లేకపోయినా మీ దేవుడు మీతో పాటు ఉంటారు. ఆయన నిరంతరము మిమ్మలను నడిపించేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మీ ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు, ఎన్నడూ ఎడబాసే దేవుడవు కాదు ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. వారి ముందు మీరుండండి ప్రభువా. నీ సన్నిధి చేత ప్రతి వారిని మీరు నింపండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.